దేవుని కృప మీకు కావాలా? దేవుని అనుగ్రహం మీకు కావాలా? దేవుని కృప కావాలి అని కోరుకుంటే మీరు ఏ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. దీనత్వము అనేటువంటి ఆ స్వభావాన్ని మీరు అలవాటు చేసుకోండి. దేవుని కృప మీకు మెండుగా ఉంటుంది. ఆయన అనుగ్రహం మీకు ఎప్పుడు ఉంటుంది. ఆయన కరుణా కటాక్షాలు మీ కుటుంబం మీద మెండుగా ఉంటాయి. అలా ఉండాలి అని అంటే మీ కుటుంబంలో ఉన్న వారందరికీ ఉండవలసింది దీనత్వం. లేదు నేనేంటి అన్నావు అనుకో, నాకేంటి అని అన్నావు అనుకో, మాకేంటి అన్నావు అనుకో, అయిపోయింది. మీరు ఎక్కడున్నారో ఏమో తెలియదు కానీ అక్కడి నుంచి మీ డౌన్ ఫాల్, అక్కడి నుంచి మీ పతనం అనేది ప్రారంభం అవుతుంది. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక కరెక్ట్, నాకేంటి, మాకేంటి, మేమెవరం అని ఇలాంటి పదాలు, ఇలాంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లో సంఘంలో ఎవరి నోట వినబడకూడదు. ముఖ్యంగా ఎవరి నోట వినబడకూడని మాటలు. నేను ఎవరో తెలుసా, మేవేంటో తెలుసా, మాకెంతుందో తెలుసా, నా చదువు ఏంటో తెలుసా, నా ఉద్యోగం ఏంటో తెలుసా, నాకున్న ఆస్తి ఏంటో తెలుసా, నాకున్న టాలెంట్ ఏంటో తెలుసా. దయచేసి ఇలాంటి పదాలు, ఇలాంటి మాటలు మీ నోట వచ్చాయి అనంటే దేవుణ్ణి మీరు ఎదిరిస్తున్నారు, లేదా దేవుడు మిమ్మల్ని ఎదిరిస్తాడు. మిమ్మల్ని ఎదిరించి ఎవరైతే దీనులుగా ఉన్నారో వారికి దేవుడు ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు.